సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నగరమంతా ఒక కళా ప్రదర్శనలా మారిపోతుంది. ఇంటి ముందు నుంచి అపార్ట్మెంట్ల వరకు, కాలనీల గేట్ల నుంచి ప్రధాన రహదారుల వరకు ఎక్కడ చూసినా రంగురంగుల ముగ్గులు కన్నులకు విందుగా నిలుస్తున్నాయి. తెల్లని ముగ్గు పిండిలో సంప్రదాయ డిజైన్లు, రంగుల పౌడర్లతో పూలు, సూర్యుడు, పక్షులు, రైతు జీవితాన్ని ప్రతిబింబించే ఆకృతులు, ప్రతి ముగ్గు ఒక కథను చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ముగ్గు పిండికి నగరంలో మంచి డిమాండ్ పలుకుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీకి అందిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ రానే వచ్చింది. సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు ఇవన్నీ గుర్తొస్తాయి. అయితే ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా కానీ సంక్రాంతి పండుగకు కావాల్సిన ఆ ముగ్గులు వేయడానికి కావాల్సిన రంగులే కనబడుతున్నాయి. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, కృష్ణానగర్ ఇవన్నీ కూడా మనకు రంగులే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విక్రయాలు కూడా జోరందుకున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. కొత్త అంటే అప్పటి కాలంలో లేని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ముగ్గులకు ఇప్పుడు వేయరాని వాళ్ళు కూడా వేసే విధంగా ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మార్కెట్ లో మనకు కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. ఒకసారి ఈ రంగులకు ఎలాంటి డిమాండ్ ఉంది ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, డిమాండ్ ఎట్లా ఉంది, ప్రైజెస్ ఏ విధంగా అంటే మనకు 10 రూపాయల నుంచి అమ్ముతున్నాం అమ్మ, 100కు 12 ఇస్తున్నాము. ఇక సంక్రాంతి అంటే చేసుకోవాలి కదా, ఆంధ్రలో పెద్ద పండుగ. ఇక అందుకని మనము కలర్లు అమ్ముతారు కదా మనం. అంతే. అవి జాలీలు పొంగలేస్తారు జాలీలు. ఈ ముగ్గురు వేస్తారు, ముగ్గురు ఆనందలకు జాలీలు. ఇగో ఇవి 20 రూపాయలు ఒకటి అమ్ముతాం, 20 రూపాయలు అమ్ముతున్నాం. డిమాండ్ బాగానే ఉంటుంది. ఈసారి ఏమో పర్వాలేదు, పోయిన తరగతి కొంచెం సరే. మొత్తంగా చూసుకుంటే విజువల్స్ లో కూడా ముగ్గు రాని వాళ్ళకు కూడా వేసే విధంగా, అంటే అప్పుడు ఇవన్నీ సౌకర్యాలు లేకుండే, బట్ ఇప్పుడు మాత్రం ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి మార్కెట్ లోకి. ముగ్గు వేయడం ఇవేంటమ్మా? పాదాలు, లక్ష్మమ్మ పాదాలు అంటారు. ఇవి కూడా ఇట్లా తులుచుకోట కాడ వాళ్ళు ఆంధ్రోళ్ళు ఇట్లా వేసుకుంటారు, బాగుంటుందని. ఇప్పుడు ముగ్గులు రానోళ్ళకి ఇట్లా మనము అని వేస్తారు. ఇవి అవేమో డిజైన్స్. ఇప్పుడు మనము ఎట్లా అంటే ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వస్తుంది. బార్డర్లు ఇట్లా మనం అలకినాక బార్డర్లు వేస్తారు. ఇవి రథం కూడా వేసుకోవచ్చు. సంక్రాంతి తెల్ల రథం వేస్తారు కదా, భోగి పండుగలు వచ్చి. విధంగా ఇక్కడ చూసినా అమీర్పేట్ మార్కెట్ మొత్తం కూడా ఈ రంగులతోనే దర్శనం ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొత్త డిజైన్ల కోసం ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండడంతో మార్కెట్లో కూడా ఈ రంగులకు మస్తు డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా ఈ లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవడానికి, చెడును తొలగించడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను అయితే ఘనంగా జరుపుకుంటారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ పండుగ ఘనంగానే జరుపుకుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ రంగులే మనకు దర్శనమిస్తున్నాయి. అంటే నగరం మొత్తం కూడా సంక్రాంతి శోభ కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఈ రంగులే కనిపిస్తున్నాయి. అంటే ఇంటి ముందర అందమైన ముగ్గులు వేయడానికి కావాల్సిన రంగులు, ముగ్గు పిండి ఇవన్నీ కూడా మార్కెట్లో విపరీతంగా కనబడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు రంగులు చేతపట్టి సందడిగా కనిపిస్తారు. ముఖ్యంగా ఈ కలర్స్ అన్నిట్లో కూడా ఎక్కువగా ఎల్లో కలర్, రెడ్ కలర్, నేవీ బ్లూ కలర్, ఈ కలర్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కొత్త డిజైన్లు, ఆకర్షణమైన షేడ్స్ కోసం కూడా ఈ మహిళలు ప్రత్యేకంగా షాప్లకు వెళ్ళి రంగులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో అయితే పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రంగుల దుకాణాలు, పూజ సామాగ్రి షాపులు జనంతో మొత్తం కూడా కిటకిటలాడుతున్నాయి. అటు షాప్ యజమానులు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఈసారి అమ్మకాలు జోరందుకున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ముగ్గు ఒకవైపు అంటే కేవలం ఇంటి ముందు వేసుకునే ముగ్గుల కోసం మాత్రమే కాదు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ముగ్గుల పోటీల కోసం కూడా రంగులు విపరీతంగా విక్రయిస్తున్నట్టుగా వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. అమ్మకాలు జోరందుకున్నట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగ అయిపోయే వరకు కూడా ఈ రంగుల అమ్మకాలు జోరందుకుంటాయని వ్యాపారులు చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు జోరుగా సాగుతున్నట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అలీక్యా, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.